హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్. సో గైస్, ఇవాళ వీడియోలో క్రికెట్ కి మరియు సినిమాస్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. సో వీడియో లాస్ట్ నుంచి చూడండి, చాలా క్రేజీగా అయితే ఉంటుంది. అండ్ అలానే వచ్చేసి లాస్ట్ లో మన ఇబ్రాహిం ఒక ఛాలెంజ్ దొరికిండే, దాని గురించి ఇద్దరు కొట్లాడుకున్నారు కూడా కమెంట్ సెక్షన్ లో. అది మీకు ఎందరూ తెలిసిందే, చూసే ఉంటారు ఆల్మోస్ట్. సో దానికి వచ్చేసి ఆన్సర్ ఈ వీడియోలో అయితే ఇప్పిస్తాను. సో వీడియో లాస్ట్ నుంచి చూడండి, చాలా మంచిగా అయితే ఉండబోతుంది. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ క్రికెట్ సంబంధించిన అప్డేట్స్ ఏం లేదబ్బా, ఒకటే ఒక అప్డేట్ ఉంది. అదేంద్రా అంటే శుభ్మన్ గిల్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ కి ఉండడం డౌటే అంటున్నారు. సో మరి చూద్దాం. సో ఇంజురీ అయింది కదా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో, మరి ఇతను వచ్చేసి సెకండ్ మ్యాచ్ లో ఉండడం డౌటే అని చెప్తున్నారు. మరి సెకండ్ మ్యాచ్ లో అయితే క్యూర్ అయిపోయి వచ్చేయాలనేసి అయితే కోరుకుందాం గైస్. సో ఎందుకంటే ఇతను మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ మ్యాచ్ కూడా అలానే పోయింది, సో సెకండ్ మ్యాచ్ అయినా గెలవాల్సిందే. సో చూద్దాం మరి ఏమవుతుంది ఏందో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది గైస్ మొత్తానికి క్రికెట్ అప్డేట్స్. ఇంకా సినిమాస్ మీదకి షిఫ్ట్ అయిపోదాం. లెట్స్ గో గైస్. సో ఫస్ట్ వచ్చేసి తమిళ్ ఛాంబర్ ఒక డిసిజన్ మీద అయితే వచ్చిందంట. అదేంద్రా అంటే ఏదైనా మూవీ అది ఫ్లాప్ అయితే అది 6 వీక్స్ తర్వాతే వచ్చేసి ఓటీటీస్ లో అయితే స్ట్రీమింగ్ అయిపోతుందంట. అండ్ అదర్వైజ్ అది వచ్చేసి హిట్ లేదా బ్లాక్ బాస్టర్ అయితే అది 8 వీక్స్ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంట. సో ఇది వచ్చేసి ఈ డిసిజన్ అయితే తీసుకున్నారంట తమిళ్ ఛాంబర్ వాళ్ళు. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ మ్యాన్ మూవీ వచ్చేసి మళ్ళీ రిలీజ్ అవుతుందంట 29th నవంబర్ కి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సమంత గారు రవితేజ గారితో అయితే RT-77 అయితే చేయబోతున్నారంట. సో ఇద్దరైతే RT-77 లో చేయబోతున్నారంట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అఖండ పార్ట్ 2 కి ట్రైలర్ వచ్చేసి 21st నవంబర్ కి అయితే వస్తుందంట. అండ్ ఇది లాంచ్ ఈవెంట్ చింతామణిలో అయితే చేయబోతున్నారంట. అండ్ దీనికి చీఫ్ గెస్ట్ గా మన శివరాజ్ కుమార్ గారు అయితే రానున్నారంట. సో గది గైస్ మొత్తానికి జై బాలయ్య. చూద్దాం, ట్రైలర్ కోసం నేనంటే ఇగ్గలా వెయిట్ చేస్తున్నా. అండ్ మూవీ కంటూ దూరిపోవడమే బెంగళూరు అంటే నేను చూడండి చాలా ఎక్సైటింగ్ ఉంటా. సో ఇంకా లాస్ట్ అప్డేట్ ఏందిరా అంటే ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ మన హరీష్ శంకర్ గారు ఒకటి కన్ఫర్మ్ చేశారు. అదేందిరా అంటే ఫస్ట్ సాంగ్ డిసెంబర్ నెలలో అయితే వస్తుంది. డేట్ అయితే ఇంకా చెప్పలే, డిసెంబర్ మంత్ లో వస్తుంది అనేసి అయితే చెప్పినారు. సో మేబీ 31st కి రావచ్చు. అండ్ అలానే వచ్చేసి ఈ మూవీ నుంచి ఏ అప్డేట్ వచ్చినా కూడా ఫ్యాన్స్ కోసం అంటూ గూస్ బంప్సే అంట. చూద్దాం మరి గూస్ బంప్స్ లాగా ఉంటుందా లేదా ఎలా ఉంటుందేమో చూద్దాం. సో నేనంటూ ఈ మూవీ కోసం కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకంటూ. మరి 0 ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పాను కానీ, సో ఉన్నాయి. మరి హై ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు కానీ ఓకే ఏమైనా అవ్వచ్చు అనేసి అయితే నాకంటూ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మరి చూద్దాం మరి ఎలా ఉంటుందేమో. సో గది గైస్ మొత్తానికి ఈ వీడియోలో ఉన్న అప్డేట్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి మన ఇబ్రాహిం తోటి ఆ ఆన్సర్ ఏందో చెప్పేద్దాం. ఒకసారి క్వశ్చన్ కూడా చెప్పేస్తాను చూడండి. అదేంద్రా అంటే రాధేశ్యాము మరియు త్రిబుల్-ఆర్ ఈ మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు మధ్యలో ఒక కన్నడ మూవీ రిలీజ్ అయింది. సో దీనికోసమే త్రిబుల్-ఆర్ వచ్చేసి వెనక్కి తగ్గింది. ఎప్పుడు అంటే వెనక్కి తగ్గింది, అది వచ్చేసి డేట్స్ కూడా చెప్పేస్తాను. రాధేశ్యామ్ 12కి వచ్చింది. అండ్ ఆ మూవీ వచ్చేసి 17th కి వచ్చింది. అండ్ త్రిబుల్-ఆర్ వచ్చేసి 25th కి అయితే వచ్చింది. సో అది 17th కి వచ్చిన మూవీ ఏంది, అది అదే డేట్ కి ఎందుకు వచ్చిందో ఇప్పుడు మన ఇబ్రాహిం గారు చెప్పేస్తారు. ఇబ్రాహిం బ్రో చెప్పండి, రెచ్చిపోండి చెప్తా. హలో గైస్, నాకు ఎంత తెలుగు బాగా రాదు, సో అడ్జస్ట్ చేసుకోండి. ఏమో చిన్న మిస్టేకు. ఫస్ట్ 12th కి వచ్చిన మూవీ అది రాధేశ్యాము, తర్వాత 25th కి వచ్చిన త్రిబుల్-ఆర్, ఈ మధ్యలో 17th కి వచ్చిన మూవీ పేరు జేమ్స్. ఎందుకంటే మన పునీత్ రాజ్ కుమార్ సర్ది ఆ రోజు బర్త్డే ఉండింది. సో ఆ రోజు సర్కి డెడికేట్ చేసే కోసము ఆ మూవీ రిలీజ్ చేసినారు. ఇప్పుడు నేనే చెప్పేస్తా. ఇవాల్టి వీడియోలో ఇంతే గాయస్. మీకు ఏమో ఈ వీడియో లైక్ అయితే ఈ వీడియోకి షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.